ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మరాఠా మహారాజ్ ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం చావా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సాలిడ్ పాత్రలో దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ తెరకెక్కించిన ఈ పీడియాట్రికల్ ఎమోషనల్ యాక్షన్ సినిమా కేవలం ఒక్క భాషలోనే తెరకెక్కి పాన్ ఇండియా వైడ్ వైబ్రేషన్స్ సృష్టిస్తోంది. సంభాజీ మహారాజ్ కథను చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా విక్కీ నటనకు హిందీ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గా ఆయన ఆహార్యం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఇంత మంచి సినిమా తెలుగులో లేకపోవడం అభిమానులు నిరాశకు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని కోరుతున్నారు. మరోవైపు చావా రీమేక్ చేయాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విక్కీ కౌశల్ స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ నడుస్తోంది. ఆ పాత్రకు రామ్ చరణ్ అయితే ప్రాణం పోస్తారని సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ మాత్రమే న్యాయం చేయగలరని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది చావా సినిమా చూసేయడంతో రామ్ చరణ్ తో రీమేక్ చేయడం కన్నా తెలుగులో డబ్ చేయడం మంచిదనే వాదన వినిపిస్తోంది. సంభాజీ మహారాజ్ మరాఠా వీరుడు కథను ఉత్తరాది రాష్ట్రాలు తప్ప బయట వాళ్లు దీన్ని అంతగా రిసీవ్ చేసుకోరేమోననే అనుమానంతో చిత్ర బృందం కేవలం హిందీ వెర్షన్ ని మాత్రమే విడుదల చేసి ఇతర భాషల్లో విడుదల చేయలేదు. కానీ ప్రస్తుతం సినిమాకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. చావా సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. 3 రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టగా తాజాగా 200 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది ఈ సినిమా. వీక్ డేస్ లోకి వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఒక్క భాషలోనే రిలీజ్ అయినా కూడా ఈ స్థాయిలో దుమ్ము దులుపగా మిగతా భాషల్లో కూడా విడుదలైతే రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు సినీ పండితులు. ఈ నేపథ్యంలోనే ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరి తెలుగులో డబ్ చేస్తారా, రీమేక్ చేస్తారా చూడాలి. రీమేక్ చేస్తే అభిమానులు కోరిక మేరకు రామ్ చరణ్ నటిస్తారా లేదా అన్న విషయం కూడా ఆసక్తి రేపుతోంది. మరి చావాగా రామ్ చరణ్ సెట్ అవుతారా లేదా కామెంట్ చేయండి.